ఆతిథ్య ఇంగ్లాండ్తో కోహ్లీ సేన రెండో టెస్టుకు సన్నద్ధమవుతోంది. 5 టెస్టుల మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య గురువారం నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్టుకు ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇస్తోంది. దీంతో ఇరు జట్లు పక్కా గేమ్ ప్లాన్తో బరిలోకి దిగిపోతున్నాయి. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సంచలన విజయం సాధించిన ఇంగ్లీష్ టీం జోరు మీదుంది. ఈ నేపథ్యంలో లార్డ్స్ టెస్టులో విజయం సాధించి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని కోహ్లీ సేన పట్టుదలతో ఉండగా, ఇంగ్లాండ్ మాత్రం ఈ టెస్టులో నెగ్గి సిరీస్ పై పట్టు బిగించాలనే యోచనలో ఉంది. ఖచ్చితంగా నెగ్గాల్సిన తొలి టెస్టులో టీమిండియా భారత బ్యాట్స్మెన్ వైఫల్యంతో ఓటమి పాలైంది. 194 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా చేతులెత్తేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మినహా మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ రాణించలేకపోవడంతో తొలి టెస్టులో టీమిండియాకు ఓటమి తప్పలేదు. తొలి టెస్టులో భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన కనబరిచినప్పటికీ బ్యాట్స్మెన్ మాత్రం విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్ లో 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలం కావడం, అదే సమయంలో ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగడంతో 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో రెండో టెస్టులో అన్ని విభాగాల్లో సత్తా చాటాలని కోహ్లీ సేన భావిస్తోంది. రెండో టెస్ట్ నిమిత్తం కోహ్లీ సేన ఇప్పటికే లార్డ్స్ కు చేరుకుంది. లార్డ్స్ లో ఇంగ్లాండ్ తో జరగనున్న రెండో టెస్ట్ కు ముందు మంగళవారం భారత క్రికెట్ జట్టు నెట్స్ లో ప్రాక్టీస్ చేసింది. మంగళవారం ప్రాక్టీస్ సందర్భంగా ఆటగాళ్లందరూ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రాక్టీస్ చేశారు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి లార్డ్స్ పిచ్ ను పరిశీలించారు. పిచ్ గురించి క్యూరేటర్ ను అడిగి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు 3 రోజుల్లో తేలిపోయిన ఆతిథ్య జట్టు 4గో రోజు బౌలర్లు చెలరేగడంతో విజయం సాధించింది. బౌలింగ్ లో అంచనాలకు మించి రాణించిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో మాత్రం ఘోరంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్ లో జో రూట్, జానీ బెయిర్స్టో బాధ్యత బ్యాటింగ్ చేయగా, యువ ఆటగాడు శ్యామ్ కరణ్ ఆల్రౌండర్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన ఇంగ్లాండ్ జట్టు రెండో టెస్ట్ లో ఆల్రౌండర్ ప్రదర్శనతో ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తోంది. లార్డ్స్ టెస్ట్ లో కూడా ఇంగ్లాండ్ కి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలి టెస్ట్ లో ఓటమి పాలైన టీమిండియా రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ ను ఓడించాలంటే అంచనాలకు మించి రాణించాల్సిందే. ఇదిలా ఉంటే ఈ మైదానంలో ఇప్పటి వరకు 17 టెస్టులు ఆడిన టీమిండియా కేవలం 2 మాత్రమే విజయాలను నమోదు చేసింది. మరోవైపు 11 టెస్టుల్లో ఓటమి పాలు కాగా 4 టెస్టులను డ్రాగా ముగించింది.